ఉంది అని చెప్పి ఆ ధైర్యంగా మరి తీసుకొని ఒక అమ్మాయికి ఇలాగే జరిగింది. దానికి న్యాయబద్ధమైనటువంటి ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం వెంటనే కూడా చూడాలనుకుంటుంది. జూడోల ఐక్యత, జూడోల ఐక్యత. Right now we are in Andhra Pradesh at Anantapur district at Government General Hospital. Recently, in the month of August, the rape has happened in Kolkata. All junior doctors are taking stage protests across the country and across the nation. Worldwide protest is going on to help the victims who are suffered a lot. Right now, in the Anantapur Medical College students, some of the students who are practicing as a junior doctors, they are making stage protest from the past 2 to 3 days in the campus of Government General Hospital. We will discuss with one of the doctor who is taking a part of protest in this protest, what kind of protest they are taking and what kind of decisions they are making from the past 3 days, and what kind of hesitation you are doing here, and what kind of things you are demanding from the state government and the central government. ఫస్ట్ మేము ఇక్కడ గ్యాదర్ అయ్యి స్ట్రైక్ చేయడానికి మెయిన్ రీజన్ కోల్కతాలో జరిగిన సంఘటన. డ్యూటీలో 36 అవర్స్ ఒక సెకండ్ ఇయర్ పీజీ డ్యూటీ చేస్తున్నప్పుడు తనని మిడ్ నైట్ రేప్ చేసి మర్డర్ చేశారు. ఇప్పటికీ ఆ సంఘటన జరిగి 10 days అయింది, ఆల్మోస్ట్ 10 days కంప్లీట్ అయింది. ఇంతవరకు కూడా ఎగ్జాక్ట్ అక్యూజ్డ్ ఎవరు ఏంటి అన్నీ ఎట్లా అంటే కవరప్ లాగా చేస్తున్నారు గవర్నమెంట్. ఇట్లా కాకుండా మాకు ఒకటి ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఉండాలి. ఇప్పుడు వర్కింగ్ అంటే ఒక ఉమెన్కి వర్క్ ప్లేస్లో సేఫ్టీ లేకుంటే ఇంకెక్కడుంది సేఫ్టీ? ఒక డాక్టర్ అంటే ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు చూడండి ఎప్పుడైనా రద్దీ ఉంటుంది. అలాంటి ఒక డాక్టరు డ్యూటీ చేస్తున్నప్పుడు రద్దీగా ఉండే ఒక గవర్నమెంట్ హాస్పిటల్లోనే తనపై రేప్ అండ్ మర్డర్ జరిగిందంటే ఒక ఉమెన్కి ఇంకెక్కడ సేఫ్టీ ఉంటుందని నేను ఒక గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తున్నాను. అంటే హయ్యెస్ట్ నాలెడ్జ్ ఉన్న డాక్టర్స్ మన ఇండియాలో ఉన్నారు. అలాంటి ఇండియాలో మోస్ట్ ఇంటెలిజెంట్ డాక్టర్స్ ఉన్న ఇండియాలోనే ఒక డాక్టర్కి ప్రొటెక్షన్ అనేది లేదు. అలాంటి ఒక హయ్యెస్ట్ నోబెల్ ప్రొఫెషన్లో ఉన్న డాక్టర్స్కే ప్రొటెక్షన్ లేనప్పుడు నార్మల్ కామన్ పరిస్థితి ఏంటి? అంటే గవర్నమెంట్ ఇంతవరకు ఏ యాక్షన్ తీసుకోలేదు. అది అలా వాళ్ళు అలా ల్యాక్ చేస్తున్నారు. దీని బిహైండ్ ఎవరున్నారో తెలియదు, ఎంత పెద్ద వాళ్ళు ఉన్నారో ఇన్వాల్వ్ అయ్యారో తెలియదు. కానీ ఎంక్వైరీ మాత్రం ట్రాన్స్పరెంట్గా జరగట్లేదు. మేము కోరుకునేది ఏంటంటే ఎంక్వైరీ అనేది ట్రాన్స్పరెంట్గా జరగాలి. వాళ్ళు ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళకి వెంటనే శిక్ష పడాలి. శిక్ష ఎలా ఉండాలంటే నెక్స్ట్ టైం ఇది ఎవరైనా థింక్ చేయాలంటే ఆలోచించాలి. నాట్ ఓన్లీ డాక్టర్, ఏ ఉమెన్ మీదైనా అలాంటి అరాచకం చేయాలి అని ఆలోచించాలంటే వాళ్ళు భయపడాలి. అలాంటి చట్టాలు అనేది గవర్నమెంట్ తీసుకురాలి. అవన్నీ గవర్నమెంట్ చేతుల్లో ఉన్నాయి కానీ చేయడం లేదు. మేమేం జస్టిస్ కోరుతున్నామంటే అక్యూజ్డ్ని వెంటనే శిక్ష పడేలాగా చేయాలి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ శిక్ష పడాలి. ఆ శిక్షను చూసి మిగతా వాళ్ళు భయపడాలి. ఇప్పుడు వేరే కంట్రీలో ఇలా చేయడానికి భయపడతారు. ఎందుకు భయపడతారు? అక్కడ శిక్షలు అంత కఠినంగా ఉంటాయి. మన ఇండియాలో కూడా అలాంటి కఠినమైన శిక్షలు తీసుకురావాలి. గవర్నమెంట్ అనేది అలాంటి యాక్ట్లు తీసుకురావాలి. మేడం, ఇప్పటి వరకు దాదాపు 3-4 days అయింది మీరు చేస్తున్నారని తెలిసింది. ఇప్పటి వరకు మీరేం చేశారు? అంటే ఇది సంబంధించిన ఇన్సిడెంట్ సంబంధించిన ఒక మెమోరాండం కానీ అసోసియేషన్స్ తరఫున కానీ ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ అనేది మీకు ఒక బోర్డు ఉంటుంది. ఆ మెడికల్ కౌన్సిల్కి మీ తరఫున ఏం చేశారు? మేమేంటంటే మెయిన్గా మేము జస్టిస్ కావాలని మేము సపోర్ట్ తోటి మేమందరం ఓపీస్ కానీ ఎలెక్టివ్స్ కానీ బంద్ చేసి మేము మా సపోర్ట్ని అందరినీ అంటే అసలు సిచ్యువేషన్ ఏం జరిగింది ఏంది ప్రజలకు కూడా ఏం తెలియదు. మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి గవర్నమెంట్ని అడుగుతున్నాం మాకు ఒక ప్రొటెక్షన్ అనేది కావాలి. యాజ్ పర్ మీడియా రిపోర్టు దాదాపు ఎవరైతే కల్పిట్స్ నియర్లీ 7 members 5 members అని డిఫరెంట్ మీడియా అవుట్లెట్స్ ఇస్తున్నాయి. అంటే మీకున్న సమాచారం బీయింగ్ ఏ జూడో డాక్టర్స్ మీకు ఒక కనెక్టివిటీ ఉంటుంది, సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉంటాయి. వాట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యూ ఆర్ గెటింగ్ ఫ్రమ్ యువర్ ఛానల్? మెయిన్గా ఏంటంటే అక్కడ ఉండే ప్రిన్సిపల్ ఇన్వాల్వ్మెంట్ బాగా ఉందని మాకైతే ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే మనం వర్క్ చేసే ప్లేస్లో మనకే ప్రొటెక్షన్ లేదు. మనకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన వాళ్ళే మనకు హాని చేస్తున్నారు. ఇంకోటి మేడం, ఇప్పుడు ఏదైతే మీరు అంటున్నారో ఇక్కడ వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ అనే ఒక సెల్ ఏమన్నా మీ కాన్స్టిట్యూట్ చేశారా? అంటే బీయింగ్ ఏ ఒక మెడికల్ ప్రాక్టీషనర్గా డాక్టర్గా పీజీ స్టూడెంట్గా
మీ వర్క్ ప్లేస్లో ఎలాంటివి ఒక కమిటీ ఏమైనా ఉందా ఇప్పుడు అనంతపురంలో? ప్రెసెంట్ అయితే లేదు, కానీ మేము డిమాండ్ చేస్తున్నాము. అంటే మీకు విశాఖ గైడ్ లైన్స్ అనేది మీకు ఎంతకి అవగాహన ఉందా? మాకెవ్వరికి తెలియదండి, కానీ ఇలాంటి యాక్ట్స్ ఉన్నాయని ప్రజల్లోకి రావాలి, మాకు తెలియాలి, మేము తెలుసుకుంటాము. ఇలాంటి యాక్ట్స్ అందరికీ వెళ్ళాలి, అందరికీ మేము అవేర్నెస్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇలాంటి యాక్ట్స్ ఉన్నాయి, మనము పోరాడాలి. అల్టిమేట్గా మీ యొక్క ఏం మేడం, అంటే ఈ విధంగా మీరు ధర్నా చేస్తున్నారు కదా, ఎప్పటి వరకు చేయాలనుకుంటున్నారు? ఎలాంటి అవుట్పుట్ చూడాలనుకుంటున్నారు? మెయిన్ అక్యూజ్డ్ వాళ్ళని ప్రాపర్గా రికగ్నైజ్ చేసి వాళ్ళకి అత్యంత వీలైన తొందరగా శిక్ష పడాలని కోరుకుంటున్నాము. నెక్స్ట్ ఇలాంటి సంఘటన మళ్ళీ రిపీట్ కాకుండా ఒక స్ట్రిక్ట్ యాక్ట్ అనేది రావాలి. అది పేపర్ మీద ఉంటే సరిపోదు, అది ఇంప్లిమెంట్ అయ్యేలాగా గవర్నమెంట్ చూసుకోవాలి. మెయిన్ మేము డిమాండ్ చేసేది అది. The junior doctors is demanding here in Anantapur, Andhra Pradesh, need justice for the who are victims of the Kolkata rape case. Till now, the CBI protecting the investigation regarding the Kolkata incident in the country, because no advocate and no other institution is came here, because the first time in Anantapur Welfare Society organization came and they giving their protest support for their junior doctors. They are given a awareness camp and given a legal awareness camp, because the advocates and junior doctors collaborated today and they are interacted with every doctor and elaborated the things what happening in the country and what kind of laws and what kind of punishments are going on in the country. Even the junior doctor is recently stated that no workplace committee was conducted and no was taken place in this institution. Even in the Anantapur GGS hospital, those who are working in the doctors, being a doctor, they don't know the guidelines and all the things, but who is operating the entire medical fraternity, they are need to take stringent actions to conduct legal awareness and stringent laws applicability in the campus. Over to studio, this is IBC News India for Andhra Pradesh.